నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్లో నేను ఎప్పుడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించే మాట్లాడతాను. అవి చేదుగా ఉన్న ఆ చేదు రాను రాను నెమ్మరవేస్తూ ఉంటే ఆ చేదును మనం గమనించి దాంట్లో తీపి అంటే చుక్కలను ఆస్వాదించి మన జీవితాన్ని సజావుగా తీసుకుపోయే మార్గాలను ఎవరికి వారే అన్వేషించాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. నా కోరిక, నా సజెషన్ అవి నావి, అంటే నా అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయము మీ జీవితము ఒకటి సౌత్ పోల్ అయితే ఇంకోటి నార్త్ పోల్. నా ప్రకారము ఓన్లీ టెక్నికల్ మ్యాటర్స్ మీద, అంటే ఈ పని ఎలా జరగాలి, ఏదైనా టెక్నికల్ మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్లో మాత్రమే మనం ఇతరుల సజెషన్స్ తీసుకోవాలి. అంటే మెథడ్ ఆఫ్ డూయింగ్ ఎ వర్క్ ఆర్ మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ఎ వర్క్ లో మాత్రమే మనం సజెషన్ తీసుకోవాలి. లైఫ్లో మన మేజర్ డిసిషన్స్ పరాయి వాళ్ళ చేతికి మనం ఇవ్వకూడదు అనేది నా గట్టి నమ్మకం. అయితే మనకొచ్చిన ప్రాబ్లమ్స్, మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మన చేతుల మీదుగా సరిదిద్దుకోవచ్చా? అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకకు కారణమేమి? ఈ ప్రాబ్లం నన్ను కోరుకొని ఎందుకు వచ్చింది కదా? కొన్ని ప్రాబ్లమ్స్ మనం కోరుకోం, ఎవరు కోరుకోరు ప్రాబ్లమ్స్, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని వెతుక్కుంటూ వచ్చినట్టు ఉంటుంది, అంటే వేటాడినట్టు ఉంటుంది కదా? ఆ వేటాడి వేటాడి మన వెంట పడి వచ్చిన ప్రాబ్లంని మనం సాల్వ్ చేసుకోగలమా? 90% ప్రాబ్లమ్స్ మనని వెతుక్కుంటూ రావు. ఓ 10% మనను టార్గెట్ చేసుకొని మరీ వస్తాయి. అయితే ఈ 90% ప్రాబ్లమ్స్ని మనము మన విధంగా, అంటే మన టెక్నిక్తో, మనకున్న పరిజ్ఞానంతో, మనకున్న జ్ఞానంతో మనం సాల్వ్ చేసుకోగలమా? చాలామంది 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని పబ్లిక్గా డిస్కస్ చేసి సొల్యూషన్ పక్కకు పెట్టి కొత్త ప్రాబ్లమ్స్ని తలనెత్తుకొని వాటిని సాల్వ్ చేసే దాంట్లో బిజీ అయిపోతారు. అంటే 90+ ఈ సమాజం నుంచి కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ తమ జీవితం గడిపేస్తూ ఉంటారు. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, జీవితంలో, అంటే ఈ ఆధునిక యుగంలో మన కోరికలు ప్రాబ్లమ్స్గా మారుతున్నాయి.
మన గొంతమ్మ కోరికలు ప్రాబ్లమ్స్గా మారుతున్నాయి. అంటే మనిషికి కోరిక కలగకూడదా అంటే సహజంగా కలుగుతుంది. మరి ఈ కోరిక కలిగినప్పుడు దాన్ని తీర్చుకునే కాంక్ష కలగకూడదా? సహజంగా కలుగుతుంది. కానీ ఈ కోరిక తీర్చుకోవడానికి మనము అర్హులమా అంటే ప్రతి ఒక్కడు అర్హులే అని అనుకుంటారు. కోరిక వల్ల సమస్య. కోరిక ఉండాలి. కోరికను తీర్చే ప్రయత్నం మనం చేయాలి. అది దక్కకుంటే అనేదే ఈ లోకంలో అతిపెద్ద ప్రశ్న. అది దక్కకుంటే నేటి సమాజంలో మనం చూసే దృశ్యాలు మనను ప్రేరేపిస్తూ ఉంటాయి. మనం చూసిన దృశ్యాలు మన బ్రెయిన్లో అంటే ప్రింట్ అయిపోతాయి. అసలు ఈ దృశ్యానికి మన జీవితానికి దూరం దూరం వరకు ఏమైనా సంబంధం ఉందా? నేను చాలా క్రిటికల్ టాపిక్ మాట్లాడుతున్నా. ఈ వీడియో మీకు అర్థమైతే మీ జీవితం టోటల్గా మారే అవకాశం ఉంది. చాలా బోరింగ్ అనిపిస్తుంది. అంటే నా ముఖమే కొద్దిగా బోరింగ్ ఉంటుంది. టాపిక్ మరీ సీరియస్ అయినప్పుడు అంత వినే ఓపిక కూడా ఎవరికి ఉండదు. కానీ ఓపికతో వినే వాళ్లకు దీని సారం అర్థమైతే తప్పకుండా చేంజెస్ వస్తాయి. కోరిక కళ. కోరిక కళ. కోరిక అంటే మనము అన్ని సెన్సెస్ ఉండి బాగా ఆలోచనతో వచ్చే ఒక కాంక్ష. కరెక్టా? తెలుగులో ఇదే అంటారు కదా. అంటే మనము అన్ని సెన్సెస్ అంటే అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు మనకు కలిగే కాంక్ష. నా తెలుగు కరెక్ట్ ఉందనుకుంటా. అయితే కళ, ఈ కళ అనేది మనము స్వప్నం. కళ స్వప్నం. ఇది మన అన్కాన్షియస్ ఉన్నప్పుడు పుట్టే అంటే కనిపించే దృశ్యం. అంటే పడుకున్నప్పుడే కలలు అంటారా? మేము ఒక కలగన్నాము అంటే నీ జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నా దాన్ని అన్నిటినీ కప్పి ఏదో ఒక దృశ్యాన్ని ఊహించుకొని అది మన జీవితంలో నిజమవుతుంది అని అనుకోవటమే ఒక కళ. నా తెలుగు కరెక్ట్ అయితే మీకు అర్థమై ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు వాటన్నిటినీ కప్పి ఒకదాన్ని విజువలైజ్ చేసుకొని అది నిజమవుతుందేమో అని ఊహించేదే ఒక కళ. కోరిక కళ. అయితే దీంట్లో ఈజీగా దేన్ని వశపరచుకోవచ్చు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే కళని కలగా ఊహించుకొని కళను కలగా మర్చిపోవచ్చు అనుకుంటాం.
కళ అని కళ అని ఊహించుకొని కళ అనుకొని మరిచిపోవచ్చు అనుకుంటాం. మరిచిపోయే అన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. చాలామంది చేస్తారు. అది కలరా పోయి మనకు అవుతుందా? అది అంత కళ అంతే అనుకుంటే క్యాజువల్. మనమే అన్ని ఇంద్రియాలను వశపరుచుకొని ఒక దృశ్యాన్ని కని అది నిజం కాదు అని ఈజీగా డిసిషన్ తీసుకుంటాం. దాన్ని కలే కదా అనుకుంటాం. కానీ కోరిక, అన్ని ఇంద్రియాలు పనిచేసేటప్పుడు మనం ఒక దృశ్యాన్ని ఊహించుకొని దాని వెంటపడి దాది సాధించే వరకు లేదా ఫెయిల్ అయ్యే వరకు చేసే ప్రయత్నమే కోరిక. తెలుగు కరెక్టే ఉంది కదా? ఒకసారి చెక్ చేసుకోండి. నా మాతృభాష కన్నడ గనక తెలుగు ఈ మాత్రమే నాకు వస్తుంది. కరెక్టా? జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూసి దాని వెంటపడి సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్ అయ్యే వరకు మనం చేసే ప్రయత్నమే ఈ కోరిక. అయితే ప్రాక్టికల్గా మనం కన్న స్వప్నము మనకు బాధ ఎక్కువ కలిగిస్తుందా, లేదా మన కోరిక మనకు బాధ ఎక్కువ కలిగిస్తుందా? రెండిట్లో పోటీ. దీంట్లో ప్రాక్టికల్గా కళ కని మరిచిపోవడం సులభం అని అనిపిస్తుంది. కానీ ఆ కళ చెదిరిపోతుంటే చూసి భరించలేని బాధ, అంటే అనుకున్న బాధ, కళ చెదిరింది అంటారు. అంటే సబ్కాన్షియస్లో ఇంప్రింట్ అయిపోయిన దాన్ని మనం చెదరగొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ కోరిక బయటిది, లోపల ఇంప్రింట్ కాదు. కోరిక అనేది ఇంద్రియాల ద్వారా కంట్రోల్ చేసుకోగలిగే ఒక విధానం. అది మనం కంట్రోల్ చేసుకునే విధానంలో ఉంటుంది. మరి అది చెదిరిపోతే, కోరిక చెదిరిపోతే, కోరిక ఎక్కువ చెదిరిపోతే బాధ కలుగుతుందా, కళ చెదిరిపోతే బాధ కలుగుతుందా? అంటే చాలా విచిత్రం ఏమంటే కళ చెదిరిపోతే బాధ ఎక్కువ కలుగుతుంది. కోరికలో మానవ ప్రయత్నం ఉంటుంది. మానవ ప్రయత్నము అంటే అన్సర్టానిటీ, అవుతుందో లేదో అనే అనుమానం కూడా దాంతో ఉంటుంది. మా ప్రయత్నంలో ఏదో తేడా ఉంది కనుక ఇది సాధ్యం కాలేదు అని అనుకుంటూ ఉంటాం. అదే ప్రతి మానవుణ్ణి ప్రయత్నిస్తూ ఉండేలా చేస్తుంది. ప్రయత్నం విఫలమైనప్పుడు, కోరిక విఫలమైనప్పుడల్లా వేరే సైజు కోరికలను మనం సృష్టించుకుంటాం. పెద్ద కోరిక బహుశా పూర్తి కాలేదు, చిన్న కోరికలు కోరుకుంటే అవి మనం తీర్చుకోవచ్చు అని మనకు మనమే చిన్న కోరికలు కోరడం ప్రారంభిస్తాం. కరెక్టా? అంటే ఆటో సజెషన్. పెద్ద కోరికలు మనము కోరుకున్న సక్సెస్ఫుల్ కావు కనుక మనం చిన్న కోరికలు కోరుకోవాలి అని మనమే అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ మానవ ఇంటర్వెన్షన్ నుంచి మనం కోరికలను కంట్రోల్ చేసుకొని అది చెదిరిపోయిన చిన్న కోరికల్లో అడ్జస్ట్ అయిపోతుంటాం. కానీ కళలు అలాగా, కళ విచ్చలవిడిగా వస్తాయి. మన స్థాయికి మించిన కళలు వస్తాయి. అది చెదిరిపోతే మన బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే విడ్డూరం చూడండి.
సెన్స్ లేనప్పుడు వచ్చిన ఒక కళ అది చెదిరిపోతే మనకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. అన్ని సెన్సెస్ ఉన్నప్పుడు మనం కోరుకున్న కోరిక నెరవేరకపోతే కొంత భారం మనపై వేసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం లేదా మరిచిపోయే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ కోరికలు పుట్టడం, ఆ కోరికల్లో టార్గెట్ ఉండటం, ఈ టార్గెట్లు సృష్టించింది ఎవరు అంటే కోరికలు అచీవ్ చేయవలసిందే అని మనం అనుకున్నది ఎవరు అంటే మనమే. కోరిక పుట్టింది అంతే, అక్కడే ఫుల్ స్టాప్. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని సాగదీస్తాం. ప్రయత్నించి చూస్తే పోలే అనుకుంటాం. ప్రయత్నించి చూస్తే పోలే అంటే మనకు గ్యారంటీ లేదు సక్సెస్ అవుతుంది. అది ఒక ప్రయత్నం చేద్దాం, కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. అది తీరుతుందా లేదా అనేది డౌట్ ఉంటుంది మనకెప్పుడు. అంటే అన్సర్టనిటీతో కూడిన మన మానవ ప్రయత్నం ఫెయిల్ అవుతుంటే మనం భరించగలం. అయితే ఈ అందని ద్రాక్షలు మన కంటన ఎప్పుడు పడతాయి? ఇదొక క్రిటికల్ క్వశ్చన్. చాలామంది అందని ద్రాక్షల కోసం ఆరాట పడుతుంటారు. అది ఎందుకు అని చాలామంది అడుగుతుంటారు. ఈ అందని ద్రాక్షలు పుల్లన, అందిన ద్రాక్షలు తీయగుంటాయి, ఇవన్నీ థియరటికల్గా కరెక్ట్ ఉంటాయి. కానీ ఈ అందని ద్రాక్షల కోసమే చాలామంది ఎందుకు ఆరాట పడుతుంటారు అంటే న్యాచురల్. అది అందని ద్రాక్ష అంటే ఆ ద్రాక్షలో మనకు తెలివందేమైనా సుఖముందేమో అని అందరూ, ఆ 90% మంది అందని ద్రాక్షల కోసమే ఆరాట పడుతుంటారు. తప్పు లేదు. ఇప్పుడు చాలామంది ఈ కోరికలు కళలు చెదిరిపోయాయని ఆత్మహత్యలు లేదా ఈ సైకాలజిస్ట్ దగ్గర పోయి చర్చిస్తూ ఉంటారు తమ లైఫ్ గురించి. నేనేమంటా అంటే రెండో పర్సన్ దగ్గర చర్చించే బదులు నీ మనసులో ఉన్న నీ వ్యక్తిత్వానితో నీవు పరిచయం ఏర్పరచుకొని నీవు మాట్లాడితే ఏ సైకాలజిస్టు ఎవ్వడో థెరపిస్టు అవసరం లేదు. ఎక్కడ సృష్టి జరిగిందో ఆ సృష్టినే అడిగితే సరిపోతుంది కదా. సృష్టి నీలోనే జరిగింది, ప్రశ్నించుకోవాల్సింది నిన్నే. మనం ఏం చేస్తాము, పోయి వేరే వాళ్ళ సహాయం తీసుకుంటాం. అంటే సహాయం లభిస్తుందేమో అని ఆశపడతాం. అది కూడా ఒక ఆశ. ఆశ చెదిరిపోయిందని ఆశపడి రెండో వ్యక్తిని అడిగి ఆ ఆశ తీర్చుకునే లేదా ఆశ మర్చిపోయే విధానాలు అన్వేషిస్తూ ఉంటాం. అంటే సంకలో బిడ్డ పెట్టుకొని ఊరంతా వెతికే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. 90% మంది అదే చేస్తారు. ఒక ప్రాబ్లంని సృష్టించుకొని ఆ ప్రాబ్లం పోయే వరకు దాని వెంటబడి కోరిక పక్కన పెట్టి ఆ క్రియేట్ అయిన ప్రాబ్లంని సాల్వ్ చేసే దాంట్లోనే జీవితకాలం గడిచిపోతూ ఉంటుంది. మన ఛానల్ భాషలో చెప్పాలంటే హోమ్ లోన్. లాస్ట్కి మళ్ళీ రియల్ ఎస్టేట్ వచ్చేసిందట్రా. స్థాయికి మించిన కోరి దాన్ని పొందేలాగా జీవితాన్ని పణంగా పెట్టి అది సాధించినాక దానికోసం పోరాటం చేసి ఆ ఈఎంఐలు కట్టి మన 70% జీవితాన్ని త్యాగం చేసి ఆ చరమాంకంలో దాంట్లో ఉంటూ కూడా నరకం అనుభవిస్తున్నాం. అంటే మనం జీవితంలో చిన్న అనుకుంటాం హోమ్ లోన్స్, ఇవన్నీ జీవిత పాఠాలు. మనం ఈ జీవిత పాఠాలు ఏమైనా నేర్చుకున్నామా?
హోమ్ లోన్ తీసుకొని ఇంట్లో ఉండేవాడు సుఖంగా ఉన్నాడా? మనం అనుకున్న సుఖాలు వేరే వాడు అనుభవిస్తుంటే, వాడు ఆనందిస్తుంటే అవి కూడా మన సుఖం అనుకొని మనం టార్గెట్ పెట్టుకొని దానంట పడతలేమా? నేను ఇప్పుడు చెప్పిన ఒక్క లైన్ మీ జీవితాన్ని మార్చేసే అన్ని హంగులు కలిగి ఉంది. నేనేం చెప్తున్నా చూడండి. ఫస్ట్ కామ్గా రండి. మనలో కరిగే కోరికలు వేరే వాడి సంతోషాన్ని చూసి అది మనకు మనం ఆపాదించుకొని దాని వెంట పడి అది సాధించాలని కాంక్ష కలిగి అది సాధిస్తే విజయమని, అది కాకపోతే అపజయమని మనము మన జీవితాన్ని 70% జీవితాన్ని దానికోసం త్యాగం చేస్తలేమా? ఈ ఒక్క లైన్ చాలు. ఎవరికి ఒక్క లైన్ అర్థమవుతుందో వాళ్ళ జీవితంలో చాలా కామ్గా తమ స్థాయిని ఈజీగా కనుక్కోగలరు కదా. మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడ? మనకు ఇన్స్పిరేషన్ ఏమి? చుట్టుముట్టు ఉండే జనాల యొక్క సంతోషాన్ని మనం హైజాక్ చేసి అది మన టార్గెట్గా పెట్టుకొని వాడు అనుభవించింది లేనిది మనం అనుభవిస్తే ఏం తప్పు, మనలో ఆ సామర్థ్యం లేదా అని గుడ్డిగా బావిలో దుంకేస్తాం. ఈత వస్తుందా లేదా అనేది దూకాక మనం పరిశీలించుకుంటాం కాదు. అంటే జీవితంలో ఒక క్వశ్చన్, దాని ఆన్సర్ సొసైటీలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందర. మనం బాధలను, అనుభవాలను విస్మరించి వేరే వాడి సంతోషాలు మాత్రమే మనం బుక్కులో రాసుకుంటాం. వాడు సంతోషంగా ఉన్నాడు, 10 మంది దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అంటే చేతగాక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు సుమా అనుకుంటారు. కాదు, ఆ 10 వాళ్ళలో మీరు కూడా నెక్స్ట్ చేరేవారే. ఆ ఒకడు విచిత్రమైన అదృష్టం కలవాడు. ఏమి? విచిత్రమైన అదృష్టం కలవాడు. ఆ విచిత్రాలలో మీరు లేరు. ఈ సత్యాన్ని ఎప్పుడు మీరు గ్రహిస్తారో, ఆ విచిత్రమైన అదృష్టాన్ని కలిగి ఉన్న వాళ్ళ లిస్టులో మీరు లేరు అని ఎప్పుడు ఇది గ్రహిస్తారో అప్పుడే ప్రశాంతత నెలకొడుతుంది. అంటే అదృష్టం మనది కాదు అనుకోవడం కూడా ఒక మంచి థాట్. అదృష్టం వెనుక పరుగులు పెడితే నిరాశ, నిస్పృహ, ఓటమి చవి చూడక తప్పదు. మరి మీరు ఏది ఎంచుకుంటారు? ఆ అదృష్టవంతుల్లో నేను లేను అని అడ్జస్ట్ అయిపోతారా? లేదా అదృష్టం వెంట పడి కసితో దాన్ని పొంది దాన్ని చెరుకు రసం తీసినట్టు తీసి ఆ జ్యూసు దాగే వరకు మీరు ఒంటరి ప్రయత్నం చేస్తూ ఉంటారు? తేల్చుకోవలసింది మీరు. నేను ఎప్పుడు చెప్తా, జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల గురించి 10 మంది దగ్గర పోయి చిప్ప పట్టుకండి. చిప్పలో 50 పైసలు, రూపాయో 2 రూపాయలు పడతాయి, కానీ మీకు కావాల్సిన 100 రూపాయలు పడవు. మీరు చిప్ప పట్టినప్పుడు మీకు దక్కుతుంది చేంజే, అంతేగాని 100, 200, 500 ఇవ్వడాడు. అంటే చిప్ప పట్టుకుంటే వేరే వాడిని ప్రాధేయపడి నా ప్రాబ్లం సాల్వ్ చేయమంటే వాడేసేది రూపాయో 2 రూపాయలు, 5 రూపాయలు, కానీ మీకు కావాల్సింది 100. ఆ 100 మీకు కావాలా వద్దా అనేది ముందే నిర్ణయించుకోవాలి. అంటే చిప్ప పట్టుకోవాలా వద్దా అనేది అప్పుడే మీకు అర్థమైపోతుంది. కొంత టైంలో, కొన్ని సందర్భాల్లో చిప్ప తప్పదు. ఆ చిప్పలో పడేది 1/2 రూపాయో, 5 రూపాయలు అని తెలుసు.
కానీ చిప్ప పట్టుకోక తప్పదు. అంటే అవి రేర్ సందర్భాలు. ఆ చిప్పలో ఎంతున్నా తీసుకునే అదృష్టం మనకు ఉన్నప్పుడు చిప్ప పట్టుకోక తప్పదు, ఆ క్షోభ అనుభవించక తప్పదు. కానీ 95% టైం ఆ చిప్ప మనం పట్టుకోవాలన్నా వద్దా అనే డిసిషన్ మనం తీసుకోగలం. మనకు కావాల్సింది 100, చిప్ప పట్టుకుంటే వచ్చేది 5. 95 ఇంకా ఎవడిస్తాడు? ఆ 5 వల్ల మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? దీన్నే మానవ ప్రకృతిలో అంటే సొసైటీ బేస్డ్, అంటే సొసైటీ యానిమల్, అంటే సొసైటీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్ని సొసైటీ దగ్గరే పోయి సాల్వ్ చేయమని అడగడం ఎంత విచిత్రం ఉందండి. సొసైటీ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్ని సొసైటీ దగ్గరనే పోయి మనం అడుగుతాం. బాబు మీరు ప్రాబ్లం క్రియేట్ చేశారు, నేను ఆ ప్రాబ్లమ్ని ఓన్ చేసుకున్నా, ఇప్పుడు దాన్ని సాల్వ్ ఎట్లా చేయాలని సొసైటీని అడుగుతాం. సొసైటీ చెప్తుందా? సొసైటీ అంటేనే కుళ్ళు, మోసం, దగ, జిగుత్సాకరమైన థింగ్స్ అన్నీ సొసైటీలో ఇట్లా బయట కనిపిస్తూ ఉంటాయి. మనం ధైర్యంగా పోయి సొసైటీ ముందు అడుగుతాం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? అదేం చేస్తుంది సొసైటీ? ఇంకో 2 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కనుక మన ఆత్మ, మన గుండె ధైర్యము, మన మెదడులో పుట్టే ఆలోచనలు ఇవన్నీ మన ద్వారా మనకు సంక్రమిస్తాయి. అంటే ఈ వ్యాధులన్నీ మనవే, బయటి నుంచి పుట్టిన వ్యాధులు కాదు. అంటే నేను చూసినా కదండి, కళ్ళారా చూసినా అంటారు. నువ్వు కళ్ళారా చూసినావు అంతే. కళ్ళారా చూడటము, దాన్ని అనుభవించటము, అది మన జీవితంలో జరగటము, ఇవన్నీ పెద్ద కార్యక్రమం. నువ్వు కళ్ళారా చూసి దాన్ని నీ జీవితంలో అంటే పార్ట్ చేసుకొని అది దక్కకుండా దానివల్ల డిప్రెషన్లో వెళ్ళిపోయి, అర్థమవుతుందా నేను చెప్తున్నా? చాలామందికి అర్థం కాదు, బోర్ అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్. ఒకసారి ఆలోచించండి. కష్టమే, ఈజీ కాదు. నేను చెప్పేవన్నీ కష్టమే. 95% మంది ఫెయిల్ అవుతారు. 95% మంది కాస్త ఒక 60% అయినా సక్సెస్ అయినట్టే. మన చేతిలో లేని ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం అంటే ప్రయత్నం చేయకుండానే, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? అది ఎక్కడి నుంచి వచ్చింది? బయటి నుంచి వచ్చింది. దానికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, మనము మన ప్రయత్నమై దానితో పోరాడటం. ఆ వచ్చిన ప్రాబ్లంని ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది. సో బయటి నుంచి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయటం. అంటే ఆ ప్రాబ్లం యొక్క వీక్నెస్ని పసిగట్టడం. ప్రాబ్లం బయట నుంచి వచ్చింది కాబట్టి దాన్ని బయటి నుంచే తరిమేయడానికి దాని వీక్నెస్ పసిగట్టడం. మన స్ట్రెంగ్త్ని యూజ్ చేసి, దాని వీక్నెస్ని యూజ్ చేసి ఆ బయటి నుంచి వచ్చిన ప్రాబ్లంని బయటి నుంచే సాగదంపడం. ఒకటేమో లోపల నుంచి పోరాటం, ఇంకోటి నుంచి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని పోరాడటం. దీనికి రెండిటికి వేరే వేరే మెథడ్స్ కావాలి. ప్రతిదీ మన పర్సనల్గా మనం పోరాడలేము. కొన్ని చాకచక్యంగా దాన్ని సాల్వ్ చేయాలి, కొన్ని కామ్గా ఉండి సాల్వ్ చేయాలి, కొన్ని ప్రయత్నం చేపించి సాల్వ్ చేయాలి, కొన్ని మనమే ప్రయత్నం చేసి సాల్వ్ చేయాలి,
కొన్ని సహజంగా టైము పోతుంటే సాల్వ్ అయిపోతాయి. టైము పోతుంటే సాల్వ్ అయిపోతాయి అంటే దాని అర్థం తెలుసా? ఆయన కన్నా మనకు ఓపిక ఎక్కువ ఉంటే మన ఓపిక ముందు వాడి ఓడిపోయేది ఖాయం. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా కూడా సాల్వ్ అవుతాయి. అయితే ఈ సబ్జెక్ట్ మీకు అర్థమై ఉంటే, అర్థం కాకపోయినా దాంట్లో కొన్ని పాయింట్స్ చాలా క్రిటికల్ పాయింట్స్ చెప్పిన, అలా ప్రయత్నించి చూడండి. మనము ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసే పోరాటం అంటే దీంట్లో మనము సహజంగా చూసే దృశ్యాలను మనము ఎక్కువగా చూస్తున్నాం. అంటే మనం ఉట్టిగానే టీవీ కానీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ అంటే మనకు అవసరం లేకున్నా మనం చూస్తున్నాం. మనం అవసరం ఉన్నంత టైంలోని అవసరం ఉన్నవే చూస్తే మన జీవితంలో 80% ప్రాబ్లమ్స్ రావు. దృశ్యం ద్వారా కలిగే కోరికలు అతి ప్రమాదకరమైనవి. ఈ కంటికి బ్రెయిన్కి మధ్యలో నేటి ప్రపంచంలో అడ్డగోడ ఉంది. పాతకాలంలో అట్లా లేకుండే. ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ పోయి సజెషన్ తీసుకొని ఇక్కడొచ్చి వెళ్ళిపోతుండే. ఇది మనకు కాని పని, మన స్థాయి కాదు అని అనుకొని విడిచిపెడు. ఇప్పుడు అట్లా కాదు. స్థాయిని మర్చిపోయి, మన అబిలిటీని మర్చిపోయి, మన ఎడ్యుకేషన్ని మర్చిపోయి, మన కాస్ట్ని మర్చిపోయి, మన స్థాయిని మర్చిపోయి, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని మర్చిపోయి కోరికల వెంట పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతున్నామంటే దీని కారణం. దీన్ని కంట్రోల్ చేసి మనసును కంట్రోల్ చేసిన ఒక్కసారి కంట పడిందా ఇవి రెండు పనిచేయడం మానేస్తాయి. ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుంది నేను క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో అర్థమైంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే 10 మందికి ఈ వీడియోలో అంటే ఒక 2-3 అర్థమైన ఆ 2-3 గ్రహించగలిగే పాయింట్సే నేను చెప్పిన. అవి గ్రహించి మీ జీవితం చేంజ్ అవుతుంది అని కోరుకుంటూ ఆశిస్తూ నమస్కారం.